క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన శక్తిగల నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నా. దేవుని ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ పునరుత్థాన ఆదివారం అండి. జూలై మాసం 5వ తారీఖు. ఈ శుభవచనం మరలా దేవుని కృపను బట్టి ప్రారంభించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. పాస్టర్ ఫిలిప్ విఎన్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ శుభవచనం చక్కగా మీరు చూసి దీవించబడచ్చు. దేవుని కృపకు మీరందరూ పాత్రులు కావాలనే మా ఆశ. ఈరోజు శుభవచనం కొరకు యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. గలిలీలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. దేవుని ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చేసిన మొదటి సూచక క్రియ, మొదటి మిరాకల్, అది వివాహంలో చేసాడు యేసయ్య. కానా అనే ఊరిలో వివాహ కార్యక్రమానికి యేసు ప్రభువారు వెళ్ళి ఆ వివాహ కార్యక్రమంలో నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. మనం ఆరాధించే దేవుడు, ఇక్కడ ఒక మాట రాయబడిందండి, తన మహిమను బయలుపరిచెను. ఆయన మహిమగల దేవుడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి జీవితాల్లో మహిమను బయలుపరిచే దేవుడు, మహిమ కలిగిన కార్యాలు చేసే దేవుడు, నీటిని ద్రాక్షారసముగా మార్చినవాడు. చూడండి, ఆయన మన జీవితాల్లో ఏది కొరతగా ఉందో కొరతలు తీర్చి సమృద్ధిని ఇచ్చేవాడు. కానా వివాహంలో నీరు ద్రాక్షారసంగా మార్చబడటానికి జరిగిన 3 విషయాలు మీతో పంచుకొని ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో లేచి దిగులు పడుతూ ఏదో ఆలోచిస్తూ, ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది, ఎవరో పట్టించుకోవట్లేదే, ప్రభు కూడా నన్ను వదిలిపెట్టేశాడా, నా బ్రతికెందుకు నా నిరాశగా మారిపోయింది, నా జీవితంలో మరలా ఒక నూతన జీవాన్ని నేను చూడాలి, క్రొత్త దినాలు నేను చూడాలి, ప్రభు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి, తన మహిమ నా జీవితంలో బయలుపరచబడాలి అని ఎవరైతే ఆశతో ఈ మాటలు వింటున్నారో, యేసయ్య మహిమగల దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మీ జీవితంలో ఆయన మహిమ బయలుపరిచి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కానాలో జరిగినట్టుగా మీ ఇంట్లో జరుగునుగాక, మీ జీవితంలో జరుగునుగాక. నీరు ద్రాక్షారసంగా మార్చబడ్డట్టుగా ఏ కొరతలున్నాయో సమృద్ధితో మీ గృహము నింపబడునుగాక, కొరతలు తీర్చబడునుగాక. కానా వివాహం దీవించబడటానికి 3 Cలు నేను చెప్తాను, అవి ఎప్పుడు మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. మొదటి C, యేసు ప్రభువారు ఆ వివాహానికి పిలువబడిరి. దే కాల్ టు జీసస్. యేసు ప్రభువుని మీ ఇంట్లోకి ఆహ్వానించుకోవాలి, మీ జీవితంలోకి ఆహ్వానించుకోవాలి. నీరు ద్రాక్షారసంగా మార్చబడాలంటే, కుటుంబం ఆశీర్వాదకరమైన స్థితిలోకి వెళ్ళాలంటే మొదట చేయాల్సింది ప్రభుకి ప్రాధాన్యత ఇచ్చి యేసు ప్రభుని మీ హృదయంలోకి ఆహ్వానించండి. యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపం కొరకై సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు, మరలా నా కొరకై తిరిగి రానయ్యుడని విశ్వసించి యేసు ప్రభుని మొదట మీ హృదయంలోకి ఆహ్వానించండి. యేసు ప్రభుని మీ పిలుచుకోండి. పిలవందే రాడండి యేసయ్య. ఇప్పుడు కూడా యేసయ్య లౌదకే సంఘంతో ప్రభు చెప్తాడు కదా, ఇదిగో తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసినలా నేను వానిలోకి వస్తానన్నాడు. తడుతున్నాడు. ఇంకా చాలామంది హృదయాలు తడుతున్నాడు యేసయ్య. హృదయమన్యుడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. తడుతున్నాడు. చాలామంది ఎందుకో యేసు ప్రభు కొరకు తలుపు తీయలేకపోతున్నారు. ఈ ఉదయకాలం ఇప్పటి వరకు నీ హృదయంలోకి యేసు ప్రభుకి చోటు ఇవ్వకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసు ప్రభు నీ హృదయంలో చేర్చుకో. నీరు ద్రాక్షారసంగా మార్చిన నా యేసయ్య నీ ఇంటిని మాధుర్యంతో నింపునుగాక, మారాను మధురంగా చేయునుగాక, పాడైపోయిన నీ జీవితాన్ని ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోకి తీసుకొచ్చునుగాక. హల్లెలూయా. మొదటిది దే కాల్ టు జీసస్. రెండవది
ద్రాక్షారసం అయిపోయిందండి. వివాహంలో అదొక కొరత, ఒక సమస్య. అప్పుడు మరియమ్మతో చెప్పారు వాళ్ళు. మరియమ్మ ఇంటికి బంధువురాలు. మరియమ్మ వచ్చి యేసు ప్రభుకి చెప్పింది. యేసు ప్రభుకి చెప్తే ప్రభు అంటాడు, నా సమయం ఇంకా రాలేదంటాడు. యేసు ప్రభుకి చెప్పాలి, యేసు ప్రభుకి చెప్పాలి. దే కన్సల్ట్ జీసస్. వారు యేసు ప్రభుని సంప్రదించారు. మరియమ్మ ద్వారా యేసు ప్రభు దగ్గరికి వచ్చారు వాళ్ళు. ఇంట్లో ఏ సమస్య ఉన్నా ద్రాక్షారసం ప్రేమకు గుర్తు, ద్రాక్షారసం సంతోషానికి గుర్తు. ఒకవేళ మీ జీవితంలో కుటుంబంలో సంతోషం లేక, సమృద్ధి లేక, కొరతలతో ఉన్నారా, యేసు ప్రభుని సంప్రదించండి, మోకరించి ప్రార్థన చేయండి. ఉదయకాలమే యేసయ్య ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరించి కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోయిన సమస్తాన్ని తిరిగి సమృద్ధిగా ఇచ్చేవాడు ఆయన. విశ్వసించండి ఈ మాటలు, నమ్ముట మీ వలన అయితే ఈరోజు యేసయ్య మీ జీవితంలో కార్యం చేయనుగాక. ఆయన మహిమ మీ గృహంలో బయలుపరచబడునుగాక. కాబట్టి రెండవది, ది కన్సల్ట్ జీసస్. మూడవది, యేసుప్రభువారు అక్కడున్న పనివారితో ఏమంటాడు తెలుసా? మీరు ఆ రాతి బాణల నిండా నీళ్లు పొయ్యండి అంటాడు. నీళ్లు పొయ్యండి అంటే ఆ పనివారు ఎదురు మాట్లాడలేదండి, ప్రశ్నించలా. ప్రభు చెప్పిన మాటకు విధేయత చూపించారు. దే కోఆపరేట్ జీసస్. ఒకటి కాల్ టు జీసస్, కన్సల్ట్ టు జీసస్. మూడవది కోఆపరేట్ విత్ హిమ్. ప్రభు సహకరించండి, ప్రభుకి సహకరించండి. నీళ్లు పోయమంటే పోసారు అంతే. యేసు ప్రభు చెప్పిన మాట, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రకటించటం మన బాధ్యత. మీరు ఆయన పరిచర్యలో సహకరించండి. మందిరానికి వెళ్ళండి. ఈరోజు ఆదివారం ఎవరు గృహాల దగ్గర ఉండద్దు, మందిరానికి వెళ్ళి కూర్చోండి. ఆరాధనలో దేవుని వాక్యం ద్వారా విధేయత చూపించండి. ఆయనకి లోబడి బ్రతకటం నేర్చుకోండి. ఆయనకు సహకరించండి. మీ జీవితంలో అద్భుతాలు చూస్తారు. దేవుని మహిమ ఈరోజు మీ గృహముల మీద ప్రకాశించునుగాక. దేవుని మహిమ బయలుపరచబడునుగాక. మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. మీ దుఃఖము పోయి ఈరోజే సంతోషాన్ని, సమృద్ధిని మీరు చూచుదురుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. కానాలో జరిగిన అద్భుతం ఈరోజు యేసయ్య మీ ఇంట్లో చేయబోతున్నాడు. విశ్వసించండి. ఈరోజు మీ రోజు. దిస్ ఈజ్ యువర్ డే. ఈరోజు మీ రోజు. దేవుని కార్యాలు జరిగే రోజు, దేవునిలో సమృద్ధిని పొందే రోజు, దైవ కార్యాలు, దైవ మహిమ బయలుపరచబడే రోజు. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం నాడు ఉదయం లేవగానే శుభోచనం ద్వారా మీ మాటలు వినుటకు మీరు మాకిచ్చిన అమూల్యమైన సమయముకై స్తోత్రాలు. విన్న మాటలు దీవించండి. కానాలో నీటిని ద్రాక్షారసంగా మార్చి మీ మహిమను బయలుపరిచిన దేవుడవు, ఈరోజు మా ప్రియులు ఎవరైతే ఈ శుభోచనం చూస్తున్నారో వారి జీవితాల్లో ఉన్న దిగులు, దుఃఖమంతా యేసు నామములో పోయి మీ మహిమ వారి గృహాల్లో బయలుపరచబడును గాక. మీ మహిమ బయలుపరచబడును గాక. మీ సమృద్ధిని బిడ్డలు చూచుదురు గాక. మీ సంతోషం అనుభవించుదురు గాక. మీ కార్యం జరిగి బిడ్డల జీవితాలు ఆనందకరంగా ఉండును గాక. కృప ఒక్కొక్కరిని బాగు చేయమని, ఎదురయ్యే ఆటంకాలు తొలగించి, ఈరోజు ఆదివారం తండ్రి, ఇది మీ రోజు, ప్రభు దినం కాబట్టి ప్రతి ఒక్కరూ లేచి సిద్ధపడి మీ సన్నిధిని ప్రేమించి వచ్చి మీ సన్నిధిలో గంతులు వేసి పరవశించి నాట్యమాడి ఆరాధించి మీ మాటలు విని లోబడే కృప దయచేయమని, ఒక్కొక్కరు వారి హృదయంలో మిమ్మల్ని చేర్చుకొని పిలుచుకొని మిమ్మల్ని సంప్రదించి మీకు సహకరించే మనసు దయచేయమని, విన్న వాక్యాన్ని దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఉదయకాలం శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, అలాగే ఈ వాక్యం వింటున్న దేవుని ప్రియులకు, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు, ఈరోజు జరగనైన ఆరాధనకు ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారము. మన ఆరాధనలు 9:30 గంటలకు మార్చబడ్డాయి. సమయాన్ని గమనించండి. ఇక 9 కాదు, ఉదయం 9:30 గంటలకు ఆరాధన ప్రారంభించబడుతుంది. దేవుని ప్రియులందరూ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలందరూ, ఇంకా దేవుని సంఘాన్ని ప్రేమించి వాక్యాన్ని ప్రేమించే దేవుని ప్రియులందరూ, వినుకొండ పట్టణస్థులు, దూర ప్రాంతానికి సంబంధించిన వారు, మీరు దేవుని సన్నిధిలో ఆత్మీయ ఆరాధనలు అనుభవించాలి అంటే రండి. ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ మనందరిది.
దేవుని చేత ఏర్పాటు చేయబడింది. సజీవమైన శ్రేష్టమైన వాక్యం ద్వారా దీవించబడాలంటే రండి. ఉదయం 9:30 గంటలకు జరిగే ఆరాధనలో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే. హల్లెలూయా.